కోల్కతా మెడికో స్టూడెంట్ హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్పై సంచలన తీర్పు వెల్లడించింది సిల్దా కోర్టు. ఇప్పటికే దోషిగా ప్రకటించిన కోర్టు సంజయ్కి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. సంజయ్ రాయ్పై బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103(1) కింద కేసులు నమోదయ్యాయి. సంజయ్కి ఉరిశిక్ష వేయాలన్న డిమాండ్ వినిపించింది. అయినా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఇక కోల్కతా మెడికల్ స్టూడెంట్ అత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్పై సంచలన తీర్పు వెల్లడించింది సిల్దా కోర్టు. ఇప్పటికే దోషిగా ప్రకటించిన కోర్టు సంజయ్కి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఆగస్టు 9వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అందరూ జూనియర్ డాక్టర్లు, మహిళలు అందరూ కూడా దేశవ్యాప్తంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో వి వాంట్ జస్టిస్ అంటూ దేశవ్యాప్తంగా కూడా ప్రతి మెడికల్ కాలేజ్, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో దేశం మొత్తం హోరెత్తిన విషయం తెలిసిందే. మనం ఉదయమే చర్చించుకున్నాము. నిందితులకి ఎలాంటి శిక్ష వేయబోతోంది కోర్టు అనేది కూడా చాలా ఉత్కంఠతో కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా కోల్కతా కోర్టు అత్యాచార దోషికి శిక్ష ఖరారు చేసింది. ఈ దేశంలోనే సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసులో సిల్దా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధిస్తూ కూడా తీర్పునిచ్చింది. ముందుగా అనుకున్న గత ఏడాది ఆగస్టు 9న ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో వైద్య విద్యార్థిని అత్యాచారం హత్యకు గురైన విషయం తెలిసిందే. సో రాత్రి అరౌండ్ midnight 2 AM కి జరిగిన ఈ ఘటన తెల్లవారి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు కోర్టులో జరిగిన సంభాషణలు కూడా ఒకసారి మనం ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో, అలాగే అడ్వకేట్ లో సిబిఐ తరఫున కూడా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఈ వాదనలు కూడా ఒకసారి మనం చర్చించుకుందాము. అయితే సంజయ్ రాయ్కి కోల్కతాలోని కింద కోర్టు శిక్షించే ముందు ఏదైనా చెప్పుకోవాల్సిందా అని న్యాయమూర్తి సంజయ్ రాయ్ వాదనలు కూడా విన్నారు. తాను ఏ తప్పు చేయలేదని సంజయ్ రాయ్ మరోసారి కోర్టుకు విన్నవించాడు. అయితే సంజయ్ రాయ్ క్షమించడానికి తీవ్ర నేరం చేసిన అతనికి ఉరిశిక్ష విధించాలని సిబిఐ కోర్టును కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అనిర్బన్ దాస్ విచారణ మరోసారి వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు శిక్ష ఖరారు చేయనున్నారనేది కూడా కోర్టు బయట కూడా చర్చ జరిగింది. అయితే ఈ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్ ను కోర్టు శనివారమే దోషిగా తేల్చింది. 2024 ఆగస్టు 9న జరిగిన ఈ దారుణం నెలల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా కొనసాగడం తెలిసిందే. బాధితురాలకి న్యాయం జరగాలంటూ వైద్యులతో పాటు యువత పెద్ద సంఖ్యలో రోడ్లెక్కారు. రాయ్ పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ లో 64తో పాటు 66తో పాటు మరణశిక్ష లేదా జీవిత ఖైదును వీలు కల్పించే 103/1 కింద కేసులు నమోదయ్యాయి. రాయ్ పై నమోదైన కేసుల్లో గత ఏడాది నవంబర్ 12 నుంచి సిల్దా కోర్టు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ 2 నెలల పాటు రహస్య విచారణ జరిపారు. రాయ్ పై మోపిన అన్ని ఆరోపణలు సిబిఐ రుజువు చేసిందని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. వైద్యురాలిపై అతను లైంగిక దాడి చేయడమే కాక ఊపిరి ఆడకుండా చంపినట్టు విచారణలో తేలిందని కూడా చెప్పారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆసుపత్రిలో చొరబడ్డావు. సెమినార్ హాల్లో నిద్రిస్తున్న ఆన్ డ్యూటీ వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డావు అంటూ కూడా జడ్జి నిందితుడి దగ్గర ప్రస్తావించారు. ఆమెకు ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీశావు. సంబంధిత సాక్ష్యాధారాలు పరిశీలించి వాదనలు విన్న మీదుగా నువ్వే దోషివని నిర్ధారించా, నిన్నే శిక్షించాల్సి అని నిందితుడిని ఉద్దేశించి జడ్జి పేర్కొన్నారు. 2 నెలల పాటు జరిగిన రహస్య విచారణలో దాదాపు 50 మంది సాక్షులను విచారించారు. ఘటన జరిగిన మర్నాడే రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించారు. కోర్టు తీర్పును సవాలు చేయబోమని సంజయ్ రాయ్ తల్లి సోదరి ఇప్పటికే తెలిపారు. అతను నేరం చేసినట్లయితే శిక్ష అనుభవించాలి. కానీ డాక్టర్స్ తల్లిదండ్రులు మాత్రం దోషులు ఇంకా ఉన్నారు, వారు తప్పించుకుంటున్నారు, వారికి కూడా శిక్ష పడాలని కోరుకుంటున్నారు కదా.
దీనిపైన ఇప్పటికే మనం ఉదయం కూడా చర్చించుకున్నాము. ఇట్లా పొలిటికల్ గా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి తృణమూల్ కాంగ్రెస్ కి, బీజేపీకి. అక్కడ బీజేపీ నేతలు కూడా పదే పదే ఆరోపిస్తున్నారు. సంజయ్ రాయ్ ని ఒక రకంగా సంజయ్ రాయ్ నిందితుడే ప్రధాన నిందితుడే, కానీ దీని వెనకాల ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో చాలా పెద్ద పెద్ద తలలే ఉన్నాయి. ఆ పెద్ద తలని మొదలు బయటికి తీసుకొచ్చినాక సంజయ్ రాయ్కి వాళ్ళతో పాటు సంజయ్ రాయ్ ని కూడా శిక్షించాలంటూ కూడా అటు తల్లిదండ్రులతో పాటు యావత్ పశ్చిమ బెంగాల్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఈ ఘటన జరిగిన రోజు రాత్రి తెల్లారి కూడా వరుసగా సిరీస్ ఘటనలు చూస్తే పలు అనుమానాలు కూడా తావిచ్చాయి. ఎందుకంటే ఆ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా మెడికోల రూపంలో వెళ్లి అక్కడ ఆసుపత్రి పైన దాడి చేయడము, ఫర్నిచర్ అలాగే ఇతరత్ర ఆసుపత్రికి చెందిన వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేయడం కూడా అప్పట్లో పలు అనుమానాలు కూడా రేకెత్తించాయి. ఎందుకంటే సాక్ష్యాలను ఎవిడెన్స్ అంతా రూపుమాపేందుకే ఆ ప్రక్రియ జరిగిందంటూ బీజేపీ నేతలు కూడా ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో మాజీ ప్రిన్సిపల్ ఘోష్ ని కూడా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటూ వాదనలు కూడా వ్యక్తిస్తాయి. ఎందుకంటే తనే ప్రధాన నిందితుడు. ఎందుకంటే ఆర్థిక అవకతవకలకు పాల్పడి గతంలోనే 2021లోనే అతను సస్పెన్షన్ గురయ్యారు. మళ్ళీ మమతా బెనర్జీ సర్కార్ వచ్చాక తిరిగి అతన్ని ఆర్థిక మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ మాజీ ప్రిన్సిపల్ పైన ఈడీ, ఐటీ కేసులు అయితే నమోదయ్యాయి. కానీ అతనే ప్రధాన నిందితుడు. ఎందుకంటే అతని గురించి హాస్పిటల్లో జరుగుతున్న తతంగం అంతా, జరుగుతున్న అక్రమాల గురించి ఆ ట్రైనీ డాక్టర్ కి తెలుసని, ఈ నేపథ్యంలో ఆమె ఇప్పటికైనా తమకి ముప్పు అంటే తమకి థ్రెట్ అని భావించే ఖచ్చితంగా ఇది ప్లాన్డ్ మర్డర్ అంటూ కూడా పలు వార్తా కథనాలు కూడా ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సంజయ్ రాయే కాకుండా మిగతా నిందితులకు కూడా శిక్ష పడాలని ఇప్పుడైతే ఒక కొత్త డిమాండ్ అయితే వెలువరిస్తుంది. సందీప్, అంటే నాతో బలవంతంగా సంతకాలు చేయించి ఇరికించారని సంజయ్ రాయ్ చెప్తున్నారు కదా, ఆయన వాదనపై కోర్టు ఏం చెప్పింది? జడ్జి చాలా క్లియర్ గా చెప్పారు. 50 రోజుల పాటు, దాదాపు 2 నెలల పాటు 50 మంది సాక్షులను విచారించాక నువ్వే దోషివని తేలింది, నువ్వే అత్యాచారం చేసి ఆ ట్రైనీ డాక్టర్ ఊపిరాడక ఆమెని చంపావంటూ కూడా ఆయన చాలా క్లియర్ గా జడ్జి సంజయ్ రాయ్కి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించారు. సందీప్.